ఈసారి గాజువాక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, చాలా హైప్ ఉంది. అంతే హైప్ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడే అమర్నాథ్ గారు కూడా పోటీ చేయడం, ఎన్డీఏ అభ్యర్థిగా పల్లా శ్రీని గారు పోటీ చేయడం, ఎవరికి ఉందండి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీ గాజువాక ప్రజలు ఎవరు గెలిపించుకుంటారు? గత ఎలక్షన్ చూసాం మనం. ఎంత సినీ హీరోయిన్ పవన్ కళ్యాణ్నే గాజువాక నియోజకవర్గం ఓడించింది. ఈరోజు తప్పకుండా గుడివాడ అమర్నాథ్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తుంది. ఎందుకంటే అతను స్థానికుడు, అలాగే తాతల నుంచి తండ్రుల నుంచి కూడా రాజకీయ తెలిసిన వ్యక్తి, అలాగే విద్యావంతులు, ఐటీ శాఖ మినిస్టర్ కూడా. కాబట్టి ఈరోజు అతను రాజకీయ అరంగేట్రం చేసి స్టార్టింగ్లో ఇదే వార్డులో 69వ వార్డులో ఆయన కార్పొరేటర్గా గెలవడం జరిగింది. అప్పుడు కూడా భారీ మెజారిటీతో గెలిచారు. అదేవిధంగా ఈరోజు టీడీపీ అభ్యర్థి అయిన పల్లా శ్రీనివాస్పై గుడివాడ అమర్నాథ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. ఎందుకు అంటారు? పల్లా ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు గాజువాకలో, ఆయనకు సమస్యలు తెలుసు, స్టీల్ ప్లాంట్ కోసం పోరాడడానికి ఒక సింపతి కూడా ఉంది. ఆయన కాదని అమర్కి ఎందుకు ఓటు చేయాలంటారు? మనం స్టీల్ ప్లాంట్ కోసం ఎవరూ పోరాడలేదు. ఇంకా మొట్టమొదటి స్టెప్ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఆపడం అంటూ జరిగింది, సంఘీభావం తెలపడం జరిగింది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు దృష్టిలో పెట్టుకుంటే ఇదే గాజువాకే కాదు, ఓవరాల్గా స్టేట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందని మేము ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా అమర్నాథ్ గారు అయితే కళ్ళు మూసుకుని గెలుస్తారు, అది కంపల్సరీ మేము చెప్తున్నాం. గాజువాక ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారు అంటేనండి, డెఫినెట్గా అండి మన అసెంబ్లీకి సంబంధించిన విషయంలో గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపిస్తారు కూడా. ఎందుకంటే జగన్ గారు చేసే అద్భుతమైన మేనిఫెస్టో విషయంలో ఉన్న ప్రతి విషయాన్ని నెరవేర్చారు. వారు 90% వరకు నెరవేర్చుకొచ్చి వచ్చారు. ఇది ప్రజల్లో కూడా అది ముద్ర ఉంది. ప్రతి పార్టీ వాళ్ళు అంటే పార్టీకి అతీతంగా చేశాడు ఆయన. ఆ పార్టీకి అతీతంగా చేసిన విషయాలు అందరూ గమనిస్తున్నారు. ఈనాడు ప్రత్యర్థులు ఆడబడుతున్న ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గమనించి ఈరోజు వీళ్ళకి జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు గాజువాకలో గెలిపించాలంటారు? అమర్ గారికి అంటే స్థానికులు అయినా స్థానికుడు కావచ్చు. ఇది స్థానికులు ఇంత ముందు గురించి కూడా చాలా అవగాహన ఉంది. వీళ్ళు ఎవరు మన జగన్ గారు చేసిన కార్యాలన్నీ కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి సప్లై చేస్తూ ఇచ్చేస్తూ ఆ కార్యక్రమం నెరవేర్చడం ముందుకు సాగుతున్నారు. కనుక అధికంగా ఉండే గాజువాకలో అమర్ గారికి ఉపయోగపడుతుందని డెఫినెట్గా కాపులే కాదండి, కులానికి అతీతంగా కూడా చేస్తున్నారండి. ఒక కాపులు మాత్రమే కాదు, ప్రతి కులంలో నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. జగన్ గారిని గెలిపించుకోవాలని ముఖ్య ఉద్దేశం. తద్వారా అమర్ గారిని ఇక్కడ గెలిపించుకుంటారు. తప్పకుండా గెలిపించుకుంటారండి. విషయం తప్పకుండా గెలుస్తారండి. టఫ్ ఫైట్ అనేది కనిపించింది వాళ్ళ దృష్టిలోనే అండి. వాళ్ళ ప్రత్యర్థుల వారికి ఉన్న వారికి వారి దృష్టిలో అలా కనిపిస్తుంది తప్ప మాకు కనిపిస్తుందంతా కూడా డెఫినెట్గా ఆయన్ని గెలిపించుకుంటారు. అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటారు సార్.